ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ షాలోమ్. దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కీర్తన 138 8వ వచనం. యెహోవా నీ పక్షమున నీ కార్యము సఫలము చేయును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు మన పక్షముగా మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. మనం మన పనులన్నీ మన సొంత జ్ఞానం మీద, మన సొంత బలం మీద, మన సొంత ధనం మీద ఆధారపడితే మనము ఫలభరితం కాలేము, మనం ఫలించలేము. మనం సక్సెస్ కావాలంటే, మనం ఫలించాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి ప్రియులారా. యెహోవా ఆయన మన పక్షంగా ఉండి మన కార్యాన్ని సఫలం చేయాలి. హల్లెలూయా. సో దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో దేవుడు తప్పకుండా ఆయన నీ పక్షంగా ఉండి నీకు జయం అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితం అంతా కూడా ఆయన నీ పక్షంగా పోరాటం చేస్తాడు. అందుకే దావీదు చెప్తాడు, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. సో ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా అనేకం ఉన్నాయి ప్రియులారా. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే మనం యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం, ఆయన కుమారులం కుమార్తెలం. కాబట్టి యేసే మనల్ని తప్పకుండా మరి ఫలభరితులను చేస్తాడు. దేవుడు ఆ విధంగా మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.